సిలబస్లు చాలా క్లియర్గా ఉన్నాయి, పుస్తకాలు చాలా క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇంత క్లియర్గా ఇంకా నేను దీన్ని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మీరు నా ముందుకు వచ్చారు కాబట్టి మీకు ఈ క్లారిటీ ఇచ్చేందుకు చేస్తున్న సెషన్ ఇది. వీటి మీద మళ్ళీ క్లియర్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ కూడా వీడియోలు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇంతలా ఒక ఫ్యాకల్టీగా మేము మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా మీ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1+6 పేపర్లలో, ఇంగ్లీషు పక్కన పెడితే 6 పేపర్లలో ఒక్కొక్క పేపర్లో 3 టాపిక్లు అంటే 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్కి మళ్ళీ 5 చాప్టర్లు, ఒక్కొక్క సెక్షన్లోంచి 50 మార్కులు, వీటన్నింటిది కూడి టోటల్గా 3 × 50 150 మార్కులు. వాటిని 3 గంటల్లో రాయాలి. నేను దాన్ని చాలా క్లియర్గా ఈ టేబుల్లో టాపిక్స్, పేపర్స్, డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఈచ్ సెక్షన్ హౌ మెనీ మార్క్స్ ఆర్ అలాటెడ్ అండ్ ద టోటల్ మార్క్స్ ఆర్ టు బి అలాటెడ్ అనేవి చాలా సుస్పష్టంగా. నన్ను అడిగితే ఇలాంటిది మనం తయారు చేసుకుని ఇట్లా కనుక మనం ఏదో వాల్కి పేస్ట్ చేసుకుంటే ఎవ్రీడే దీన్ని చూస్తూ ఉన్నప్పుడు వీ గెట్ క్లారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ రీడ్ అనేది. ఇకపోతే వాటి సిలబస్ లోపల ఏమి ఉన్నాయి అంటే హిస్టరీలో ఏముంది, జాగ్రఫీలో ఏముంది, ఏపీ అదే తెలంగాణ హిస్టరీలో ఏముంది, ఎకానమీలో ఏముంది, డెవలప్మెంట్లో ఏముంది, ఎన్విరాన్మెంట్లో ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏముంది, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంది, ఇట్లాంటివన్నీ నేను మళ్ళీ వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ సెషన్స్లో వాటిల్లో.